హైదరాబాద్ నిర్మాణ రంగం మరో మెట్టు ఎక్కనుంది. భాగ్యనగరంలో అతిపెద్ద భవనం నిర్మాణం కానున్నది. కాకపోతే ఇది వెస్ట్ హైదరాబాద్ బదులు ఈస్ట్ హైదరాబాద్లో ఆరంభం కానుంది. ఉప్పల్ తర్వాత వచ్చే గట్కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు అత్యంత ఎత్తైన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది నిర్మాణ సంస్థ. డాన్సింగ్ డాఫోడిల్ థీమ్తో గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించే ఈ భవనం అగ్ని ప్రమాద నివారణకు పటిష్టమైన చర్యలతో నిర్మించబడుతోంది. ఈ భారీ భవన నిర్మాణం ప్రారంభమైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒక సంచలనం కానుందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో దక్షిణాసియాలోని ఎత్తైన భవనం గట్కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల భవన నిర్మాణం. డాన్సింగ్ డెఫోడైల్ థీమ్తో మెలికలు తిరుగుతున్న భ్రమ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న భారీ భవన నిర్మాణం. గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు శివారు మున్సిపాలిటీల విలీనంతో దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతోంది. నగరంలో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇక మొన్నటి వరకు కాస్త నెమ్మదించిన రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా స్పీడ్ అందుకుంటోంది. హైదరాబాద్లో ఆకాశమే హద్దుగా భారీ నిర్మాణాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నగరంలో అతిపెద్ద బిల్డింగ్ నిర్మించబోతున్నారని సమాచారం. ఈ భవనం దక్షిణాసియాలోని అతిపెద్ద భవనం కానుందని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో దేశంలోనే కాదు దక్షిణాసియాలోని అతిపెద్ద భవనాన్ని నిర్మించబోతున్నారు. నగర శివారులోని గట్కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల ఎత్తైన భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఎత్తైన బిల్డింగ్ నిర్మాణ అనుమతుల కోసం ఓ నిర్మాణ సంస్థ ఇప్పటికే అగ్నిమాపక శాఖను సంప్రదించింది. ఈ భవనాన్ని నిర్మించబోయే సంస్థ ఈ భవనంలో ప్రతి 30 అంతస్తులకు నిర్మాణ శైలిని మారుస్తుందని సమాచారం. ఈ బిల్డింగ్ ని డాన్సింగ్ డెఫోడైల్ థీమ్తో నిర్మిస్తున్నారట. దూరం నుంచి ఈ భవనాన్ని చూస్తే స్థిరంగా కాకుండా గాలిలో మెలికలు తిరుగుతున్నట్టుగా భ్రమ కలిగిస్తుందని అంటున్నారు. ఈ భారీ భవనంలో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన పటిష్టమైన చర్యలను ప్లాన్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. గట్కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల ఎత్తైన భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంస్థ అందుకు సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని అధికారిక వర్గాల సమాచారం. ఈ భవనాన్ని నిర్మించేందుకు సుమారు 6 సంవత్సరాల సమయం పడుతుందని అంటున్నారు. అంతర్జాతీయ కన్సల్టెంట్స్ డిజైన్ చేసిన ఈ భారీ భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు రాగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 72 అంతస్తుల భారీ భవన నిర్మాణం అనగానే రియల్ ఎస్టేట్ వర్గాల్లోనే కాకుండా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.